అంతా బోరింగ్ గా ఉంది. ఎప్పుడు దోశలు ఊతప్పాలేనా? కొంచెం నన్ను కొరియన్ హీరో చేయొచ్చు కదా. తప్పకుండా దోసపిండి గారు, మీ కోరిక మేరకు ఇవాళ నేను కొరియన్ స్టైల్లో క్రంచీ దోశ పన్నీర్ హాట్ డాగ్స్ చేస్తాను. దెబ్బకు వైరల్ అయిపోవాలి. ముందుగా కప్పు దోసపిండిలో హాఫ్ కప్ మైదా వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో? సో కొంచెం థిక్గా ఉండాలి. తర్వాత ఒక చీజ్ స్లైస్ తీసుకొని పన్నీర్ని పొడవుగా కట్ చేసుకొని ఆ చీజ్ చుట్టూతా మనం దాన్ని బైండ్ చేయాలి. చూసారా, మధ్యలో పన్నీర్ ఉంది, చుట్టూతా చీజ్ స్లైస్ ఉంది. దీన్ని మనం ఇప్పుడు దోశ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసిన దాన్ని బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ అయిన వాటిని తీసుకొని మనం డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కదిలించకూడదు, ఎందుకంటే లోపల చీజ్ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. చీజ్ వద్దనుకుంటే ప్లెయిన్ పన్నీర్తో చేసుకోవచ్చు. ఏంటి దోసపిండి గారు, హ్యాపీయేనా? ఓ, చాలా హ్యాపీ. మరి నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయమని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పను? ఇంత వెరైటీగా చేసే మా అక్క కోసం ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.